బాగానే రికవర్ అవుతారులే అనుకుని మేము కూడా అందరికీ పోస్టులు పెట్టడం మీకు తెలిసిన విషయం 2 మంత్స్ కిందట. తన కోసం చాలామంది సహాయం చేసి ఒక దగ్గర 8-10 లక్షల దాకా పుల్ చేయగలిగాం. అవి కూడా ఆమెకి 4-5 లక్షలు మా ఎదురుగానే ఒక 1 వీక్ 10 డేస్ ఇక్కడ జయంత్ హాస్పిటల్ వీటిలో కట్టారు. బాగానే ఖర్చు అయింది, బాగానే చేశారు, అన్నీ అయినా కూడా ఆమె బతుకుతుందని ఆశ ఉండింది. చాలామంది క్యాన్సర్ని జయించిన వాళ్ళని నేను చూశాను, మీరు చూసారు, అందరం చూసాం. ఈవిడ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రోజు మెడిసిన్స్ ఏవైతే ఎక్కుతున్నప్పుడు కూడా ఆవిడ కొంతసేపు గ్యాప్ ఇస్తే నడుస్తుండేది. ఆమె చాలా హెల్తీగా ఉంది. అంటే మనిషికి లోపల క్యాన్సర్ ఉంది కానీ బయటికి ఏమీ ఆమె అంత వీక్ అయిపోయి నిలబడింది, స్టేబుల్గానే ఉంటుంది. మాతో మాట్లాడినప్పుడు చాలాసేపు కూర్చొని మాట్లాడా. నేను ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నేను వెళ్ళాను హాస్పిటల్కి, మేము అందరం వెళ్ళాం, 3-4 వెళ్ళాం, చూసాం. ఆ రోజు చాలాసేపు ఉన్నాం. జ్యూస్ అన్నీ తాగిపిస్తే తాగింది. తను ఎక్కువ ఫ్రూట్స్ ఇవే తింటుంది, హెల్త్ కాన్షియస్ బాగా, చాలా అంటే హైజీన్గా ఉండేది. అలాంటి మనిషికి ఇలా అవడంతో తను ముందు మనిషి ఎప్పుడైనా మన జుట్టు మన అందం పోయిన తర్వాత మనిషికి కొంచెం ఫీల్ వస్తుంది ఫస్ట్.